మహారాష్ట్రలో అయితే గెలుపు అంత సులభంగా భారతీయ జనతా పార్టీకి ఉండకపోవచ్చు అనేటటువంటిదే ఇక్కడ నెక్ టు నెక్ సిచ్యుయేషన్. ఇందులో ఒకటి, తాజాగా బెట్టింగ్ నిర్వహించుకునే సత్తా బజారు వాళ్ళు బీజేపీ నేతృత్వంలో మహాయుతి మెజార్టీ వస్తుందని నమ్ముతున్నారా అంటే నమ్ముతున్నట్టే, నెక్ టు నెక్ పోటీనే నమ్ముతున్నారు. వాళ్ళ ఇప్పుడు అక్కడ బెట్టింగ్లు నడుస్తున్నది ఏంటంటే బీజేపీ నేతృత్వంలో మహాయుతికి 137 నుంచి 152 సీట్లు అంచనా వేస్తున్నారు. మహావికాస్ అగాదీకి వచ్చేటప్పటికి 129 నుంచి 144 అంచనా వేస్తున్నారు. అంటే దాదాపుగా ఇద్దరికి సమానంగా అంచనా వేస్తున్నారు, 2-3 అటు ఇట్లు. అలాగే బెట్టింగ్లు జరుగుతున్నాయి. ఇందులో బీజేపీనే సింగిల్ లీడ్ అన్నది మాత్రం అంచనా వేస్తున్నారు. టోటల్గా బీజేపీ 83 నుంచి 93 సీట్లు గెలుచుకుంటుందని, శివసేన షిండే వర్గం 42 నుంచి 52 సీట్లు గెలుచుకుంటుందని, ఎన్సీపీ ఏదైతే అజిత్ పవార్ వర్గం 7 నుంచి 12 మాత్రమే గెలుచుకుంటుందన్నది అంచనా వేస్తున్నారు. వాళ్ళకి ఇచ్చిందే వేస్ట్ అన్నటువంటిది ఎక్కువగా కనబడుతోంది. అలాగే ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన 26 నుంచి 31కి పరిమితం అవుతుందని, కాంగ్రెస్ పార్టీ 58 నుంచి 68కి పరిమితం అవుతుందని, ఎన్సీపీ ఏదైతే శరద్ పవార్ పార్టీ 35 నుంచి 45 అందుకుంటుందని, తద్వారా వీళ్ళ ముగ్గురికి కూడా దాదాపు 129 నుంచి 144 వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక్కడ ఎవరు కూడా సింగిల్ లార్జెస్ట్ లేదనమాట. ఇది తేడా.